నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ ఆల్రెడీ ఆ స్టూడెంట్ అరెస్ట్ వలన దానివలన ప్రైమ్ మినిస్టర్ని డిస్లాష్ చేయడము, తర్వాత మహమ్మద్ యూనస్ అక్కడ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండడము, తర్వాత ఆయన వచ్చిన తర్వాత నెమ్మదిగా అన్రెస్ట్ ఎక్కువయ్యి ఎకానమీ బ్యాడ్గా ఉండడంతో చైనా వైపు అడుగులు వేస్తూ వాళ్ళ యొక్కతో సత్సంబంధాలు పెంచుకోవడము, తర్వాత ఏమో వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికమైనటువంటి వెసులుబాట్లు తెచ్చుకోవడము, తర్వాత ప్రాజెక్ట్స్లో వారిని ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేసింది. 2025లో యూనస్ గారు చైనా వెళ్ళడం, పర్యటన అదంతా చూసింది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి మీరు ఇదివరకు చెప్పారు చికెన్ అండ్ నెక్ అనేది వెరీ సెన్సిటివ్ థింగ్. సో ఇప్పుడు చైనా కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన ఇవి చూస్తుంటే ఒకటేంటంటే ఈ మంగళా పోర్ట్ అనే దాని మీద చాలా వాళ్ళేమో డైరెక్ట్గానే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్లాగే తీస్టా రివర్ ప్రాజెక్టు కూడా చేస్తున్నారు. తర్వాత బంగ్లాదేశ్లో కూడా రైలు రోడ్డు ప్రాజెక్ట్ కూడా చాలా అంటే ఫైనాన్షియల్గా చాలా చేసి ఒక విధంగా బంగ్లాదేశ్ని కంట్రోల్లో పెట్టుకుని ఒక స్ట్రాటజిక్ దీనిగా పెట్టుకోవడం వల్ల భారతదేశానికి కూడాను మనకి కొంచెం అంటే అటు ట్రేడ్ మూవ్మెంట్లో కానీ లేకపోతే సెక్యూరిటీ మూవ్మెంట్లో కానీ కొంచెం ప్రాబ్లం వచ్చే విషయం కనబడుతుంది. సో దీని మీద మీరు ఎట్లా చూస్తారు ఈ బంగ్లాదేశ్ చైనా యొక్క ఇంపాక్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ డెవలప్మెంట్స్? ఇది ఒక బంగ్లాదేశ్ చైనాయే కాదు, బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ ఒక యాక్సెస్గా ఫామ్ అవుతున్నాయి. ఆల్రెడీ చైనాకు పాకిస్తాన్తో ఎక్సలెంట్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఎకనామిక్ కారిడార్ అట్నుంచి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోదావరి నుంచి. అండ్ యాంటీ ఇండియా బేస్గా పాకిస్తాన్ చైనా ఎప్పటి నుంచో ఒక యాక్సెస్గా తయారవుతున్నాయి. మనకున్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే బంగ్లాదేశ్ సపరేట్ అయినప్పటి నుంచి అంతగా ఆ యాక్సెస్లో పార్ట్ కాలేదు. మనతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి మన ప్రాబ్లమ్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు స్లోగా ఆ యాక్సెస్లోకి జాయిన్ అవుతూ ఉన్నది. బికాస్ వాళ్ళ ఆఫీసర్స్ను పాకిస్తాన్కు ట్రైనింగ్కి పంపిస్తున్నారు, అంతకుముందు ఇండియాకు పంపించేటటువంటి వాళ్ళను. యాంటీ ఇండియా ఫీలింగ్స్ చాలా జాస్తిగా ఉన్నది. ఫండమెంటలిస్ట్ ముస్లిం టేక్ ఓవర్ జరుగుతూ ఉన్నది పాకిస్తాన్ ఈస్ట్ బెంగాల్లో. మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, ఇండియాను కాదని బంగ్లాదేశ్ కూడా చాలా ముందుకు పోలేదు. బికాస్ ఇండియాతో చాలా ఎంత వాళ్ళు చైనా సైడ్కి పోవాలని చూసినా కానీ అయ్యేటటువంటి పని కాదు. బట్ ఇది ఏదైనా కానీ మన ఇంటర్నల్ సిస్టమ్స్ను మాత్రం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కమ్ వాట్ మే మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఐడెంటిఫై చేయాల్సిందే, పుష్ బ్యాక్ చేయాల్సిందే. బికాస్ దానిని ఒక కండిషన్గా పెట్టవచ్చు. మనతో బెటర్ రిలేషన్షిప్స్ కావాలంటే బంగ్లాదేశ్ మనకు జాగ్రఫీ, హిస్టరీ ఒక రకమైన రిలేషన్షిప్ మన నైబర్స్తో ఇచ్చింది, దాన్ని మనం వదిలేసుకోలేం. మన రెండు ప్రధానమైన నైబర్సు ఇస్లామిక్ నైబర్సు. ఇస్లామిక్ ఫండమెంటలిజం అక్కడ పెరిగే కొద్దీ యాంటీ ఇండియా యాటిట్యూడ్ వచ్చేస్తుంది. సో అది వచ్చింది కదా అని వాళ్ళని ప్లకేట్ చేసుకుంటూ పోతే అది తగ్గేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మన నేషనల్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకునే మన ఫారిన్ పాలసీని రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తీస్తా వాటర్స్ ఎదుదిరిగి మన చేతిలో ఉన్నాయి. దాని విషయంలో మనం ఎటువంటి కాంప్రమైజు మన ఇంట్రెస్ట్ను చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు లిబరల్గా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. లిబరల్గా ఇచ్చాం కదా అని కృతజ్ఞతతో ఉండేటటువంటి దేశాలైతే ఈ రెండు కావు, పాకిస్తాను కాదు, బంగ్లాదేశ్ కాదు. కాబట్టి ఇండస్ వాటర్ కానీ, సింధు నదీ జలాలు కానీ, ఇటు తీస్తా నదీ జలాలను కానీ మన ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకునే చేయాలి. అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపించాలి. చేస్తూనే వాళ్ళకు చెప్పాలి, మీకు దేర్స్ నో వే యూ కెన్ లివ్ వితౌట్ హౌస్. మన ఇండియాలో ఏదైనా మీరు అక్కడ ఇక్కడ ఏదైనా అల్జళ్ళు మొదలు పెట్టించడంలో చెయ్యి పెడదాం అనుకుంటే మీ దేశంలో కూడా మేము చేయగలం. దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ జాబ్ ఆల్సో. సో అది దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి. కానీ బట్ ఒకటి మాత్రం నిజం, చైనా ఎప్పుడైతే ఇవి రెండిట్లో ఇంట్రెస్ట్ ఉండి తీసుకొని ముందుకు పోతుందో అమెరికా కూడా అలర్ట్ అవుతుంది. అది మనం ప్లే చేయాలి. అమెరికాను మనకు అడ్వాంటేజ్గా ప్లే చేసుకోగలిగితే ఈ దేశాలు కంట్రోల్లో ఉంటాయి. బికాస్ అమెరికాను కాదని బంగ్లాదేశ్కు పోయేటటువంటి అవకాశం అయితే లేదు. సో ఇది ఒక సెట్ బ్యాక్ తప్పకుండా మనకి ఇస్తామన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ను చైనాకి ఇస్తున్నారు. బట్ లాంగ్ రన్లో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇండియా చైనా కనుక ఒక కూటమయ్యి ఒక బార్డర్ రిలేషన్షిప్ను కనుక సార్ట్అవుట్ చేసుకోగలిగితే అమెరికా
స్టేక్ తగ్గిపోతుంది. ఇండియాను కూడా ఈ చిన్న చిన్న దేశాలు ఇగ్నోర్ చేయలేవు. బట్ ఇండియా, అమెరికా, చైనా అడ్వర్సరీస్గా ఉన్నంతకాలం ఒకళ్ళను ఇంకోళ్ళ మీద ప్లే చేస్తూ ఉంటాయి. మంచి విషయాలు చెప్పారని చూద్దాం మరి భవిష్యత్తులో ఎట్లాగా ఈ రిలేషన్స్ డెవలప్ అవుతాయనేది. సత్సంబంధాలు బట్టి, దౌత్య సంబంధాలు బట్టి కూడా ఉంటాయి. అలాగే బంగ్లాదేశ్లో కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడేదాకా ఈ సార్ట్ ఆఫ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. నమస్కారం.